సార్ నా పేరు ఫాతిమా, మాది బాలంటాపురము. నేను 12:30 నచ్చిచ్చినాను. నా మొగుడు నాకు చాలా బాధ పెట్టినాడు. నాకు డబ్బులు ఎట్లన్నా కానీ మీరు సాయం చేయాలా, మీరు ఏదన్నా న్యాయం చేయాలా. నాకు చాలా బాధగా పిలుస్తున్నారు. నా మగుడు పిల్లలు అంతా చాలా బాధ పెడుతున్నారు. మాకు అన్ని ఇప్పించుకొని ఊర్లో లేకుండా పోయినారు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని అనిపోయినారు. మేము గొర్రెలు అమ్మి చెంగల్లో తెచ్చి అన్ని ఇచ్చినాను. వాళ్ళు ఈ పొద్దు రేపు మాకు అని చెప్పి ఊరు పెట్టిపోయినారు. మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలి సార్ మీరు. వాళ్ళు భూములు అన్ని ఉన్నాయి, వాళ్ళు కిరాణా సరుకు పెట్టినారని అని మేము ఇచ్చినాము. ఆ పొద్దు ఇప్పించుకొని ఈ పొద్దు రేపు మాకు అని పోయినారు సార్. మీరే ఎట్లన్నా న్యాయం చేయాలి సార్ మీరు. మండలం బాలవెంకటాపురం గ్రామము. నా పేరు ఇమాం ఓలి. బాలవెంకటాపురం కిరాణా షాప్ నడుపుతున్న కాశీమోలి ఇమాం ఓలి. అతనికి ఊరు వాళ్ళ రైతులు, కూలీలు, డాక్టర్ మహిళలు 123 మందితో 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తీసుకొని గత సంవత్సరం నుంచి ఎవరికి ఏమి రూపాయికి ఉన్నట్ల వడ్డీ అయితే 2 రూపాయలు వడ్డే సార్. 2 రూపాయలు వడ్డీ, ఎవరికి అధిక వడ్డీ ఎవరికి ఆశ చూపలేదు. ఇళ్ళ దగ్గర పోయి ఇమాములు పక్క కాశీముల పక్క ప్లాన్ ప్రకారంగా డబ్బులు తీసుకొని 5 కోట్లు తీసుకొని 4 బిల్డింగులు, 10 ఎకరాల పూరం పట్ట, అనంతపురంలో డిమార్ట్ జాకీర్ కోటల్లో ఆ చెల్లెలకి 30 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు. సొంతం వాళ్ళ బావకి 15 లక్షలు పెట్టి బాల వెంకటాపురంలో ఒక చైన్ తీసినారు. కేజీ బంగారు 65 లక్షలు రూపాయలు పెట్టి తీసుకొని ఆత్మకూరు కెనరా బ్యాంకులో కూడా పెట్టినారు. అది రీసెంట్ గా 5వ నెల 22వ తారీఖు కూడా అది రిలీజ్ తీసుకొని వెళ్ళిపోయినారు. అది కూడా మేము ఆగస్టు 14వ తారీఖు ఆ పిల్లలు పోయినారు, ఊరు పెట్టి పోయినారు. మేము పోయినారని చెప్పేసి పోయినాము. పిల్లలు డిఎస్పీ సార్ కంప్లీట్ పెట్టడం వల్ల అది 16వ తారీఖు 17వ తారీఖు పిల్లంపించి ఆ పిల్లోడు మొత్తం అన్ని ఇమాములు కాశీములు పిల్లంపించి డిఎస్పీ సారు సిఏ సార్ ఆధ్వర్యంలోనే మాకు న్యాయం చేయమని చెప్పి 123 మంది రైతులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత డిఎస్పీ సార్ దగ్గరే మా దగ్గర 3 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. ఈ 3 కోట్ల ఆస్తి మీరే తలాకంత 123 మంది పంచుకోమని చెప్పేసి ఇక్కడ వాగ్మూలంగా ఇద్దరు ఇమాములు కాశీ ఇద్దరు రాసి ఇక్కడ ఇచ్చారు. డిఎస్పీ సార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇస్తారంటే పోవాయని చెప్పితే 6 నెలలు గడవ అడిగినారు. మిగతా 2 లక్షలకి అంటే 3 లక్షలు ఇక్కడ కట్టిస్తూ 2 లక్షలు ఇచ్చినారు. మళ్ళా ఊరికి వచ్చి బాలంటాపురం పోయిన తర్వాత మళ్ళా 2 నెలలు అయింది సార్. నవంబర్ 28వ తారీఖు మొత్తం మన ఆస్తులన్నీ వాళ్ళ బామర్ల పేరు మీద అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ బినామీలు పెట్టేసి మొత్తం అంతా పోయి 2 నెలల తర్వాత డిసెంబర్ 12వ తారీఖు ఐపీ నోటీసులు ఇంటికి పంపేస్తారు బాల వెంకటాపురం గ్రామానికి. పంపించిన తర్వాత 27వ తారీఖు కోర్టుకి వచ్చి ఒకలాతో ఫైల్ చేసి పోయింటే అదే విధంగా పోయి ఎస్పీ సార్ కలిసినాము. ఆడ వినతి పత్రం ఇచ్చిన తర్వాత అర్జీ ఇచ్చిన తర్వాత సార్ డిఎస్పీ సార్ ఫోన్ చేశారు. కళేంద్రానికి పోయి అక్కడ కళేంద్రం పోయి డిఎస్పీ సార్ మీకు న్యాయం చేస్తాడని చెప్పినాడు సార్. దానికి డిఎస్పీ సార్ కోసం ఇక్కడ వేసి చూస్తున్నాము. సార్ వచ్చి వాళ్ళకి ఇమాములకి కాశీములకి పిలంపించి ఆ ఆస్తులన్నీ వేలంపాటు వేసి మొత్తం 123 మందికి రైతులకు అందరికీ ఎవరికి ఏమొస్తుందో వాళ్ళకి అందరికీ డబ్బులు ఇప్పించవలసిందిగా పోలీసు వారి సిబ్బందికి. సార్ నా పేరు మండలం. సార్ సిటీలో డబ్బులు తెచ్చుకొని మేము వాళ్ళకి కాశీమలకి ఇమాములకి ఇచ్చినాం సార్. మా ఆయన డబ్బులు ఎవరు పెట్టుకొని చనిపోయినాడు సార్. డబ్బులు ఇమ్మని అడిగితే ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం మొన్న ఇస్తాం అని వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు ఊర్లో లేకుండా పోయినారు సార్. మేము మా పరిస్థితి ఏం సార్, మా ఆయన పోయినాడు, నేను పిల్లల్ని ఎట్లా సాకాలి సార్. డబ్బులు ఉండాలని ధైర్యంతో ఉంటే మేము ఎత్తుకొని పోయినారు సార్. మేము ఎట్లా సార్, మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. అంతా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి మాకు న్యాయం చేయండి సార్.
నాకు 2 పిల్లలు సార్. ఆ పిల్లలు నేను ఎట్లా సగాలి సార్? వాళ్ళు అట్లా చేసిపోయినారు. అమౌంట్ ఉందమ్మా 3.5 లక్షలు సార్ మాది. 6 నెలల కిందట ఇస్తామని చెప్పి పోయినారు సార్ వాళ్ళు. మాది కళ్యాణ మండలము బాలంటాపురం గ్రామము. నా పేరు ధనంజయ్. నాది 19 లక్షలు. మాది మొత్తం రైతులంతా 120 మంది ఉన్నాం. మొత్తం పేదోళ్ళు అంతా మొత్తం. మేము అప్పుడే ఒక 6 నెలలు అయ్యి స్టేషన్ దగ్గర కూడా వచ్చినాం. వాళ్ళ వాయిదా వేసి 6 నెలలకు అని వచ్చిపోయినారు ఇటుకి. దానివల్ల మేము 6 నెలల వరకు ఇస్తారని పోయింటే మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయింది. వనాయలు పోయినారు. అవి పెట్టిపోయినారు. అవి పెట్టినారు కూడా మొత్తం వాళ్ళ చెల్లెళ్ళకి బంధువులు బామాతలకి మొత్తం వాళ్ళందరికీ చేసి మమ్మల్ని అన్యాయం చేసిపోయారు. మేము ఏం కావాలంటే మాకు కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళని. మాకు వాళ్ళు ఎక్కడన్నా వచ్చి ఇక్కడ మాకు న్యాయం చేయాలని. వాళ్ళు ఏం చేసేటట్లు లేరు. వాళ్ళని నమ్మి మేము అప్పుడు వదిలినాము. లేకుంటే అప్పుడే ఏందో ఒకటి చేస్తుంటే మేము కూడా వాళ్ళ ద్వారా మేము ఏమన్నా అవుతుందని మేము పెద్ద నిర్ణయంలో ఉంటే ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు. ఇంకా 2 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ బాధ్యత మేము ఎట్లా చేయాల? ఒకవేళ ఇవి అందరూ ఎవరు బాకీ లేకుండా వాళ్ళు ఏందో గడికేసుకోరు. మేము ఇప్పుడు బాకీలు అంతా చాలా ఆత్మహత్య చేసుకునే వృత్తిలో ఉన్నారు. వాళ్ళ బాధ ఎట్లా మాకే అర్థం కాలే. వనాలు ఎక్కడున్నారో దిక్కు తెల్లే. మాకు ఎట్లన్నా నెరవేరించాల. ప్రతి ఒక్కరు న్యాయం చేయాల. మొత్తం కోరుతున్నాం న్యాయం చేయాలి.